పెడతాడు. ఒక టూరిస్ట్ బాధ్యతల ప్రజా నాయకుడికి డిఫరెన్స్ ఇది. బంధకోస్తుకి బాధ్యత నాకు, సేవకున్నా పనిచేస్తున్నా అబద్ధాల కోలు విశ్వేశ్వర రెడ్డి. నేను 100% ఏ నిజాయితీ పరుడుగా నేనున్నా. ఎందుకంటే టూరిస్ట్ అంటే 5 ఏళ్ళు కనబడలేదు. కోవిడ్ టైంలో దర్వాజా దాటడంట, దర్వాజా దాటితే కోవిడ్ వస్తుందని చెప్పి పొద్దున్న లేస్తే శానిటైజర్లు పూసుకొని ఇంట్లో కూర్చుంటుండు. నేనేమో కోవిడ్ టైంలో ప్రతి గ్రామం తిరిగిన, ఇప్పుడు గ్రామాలు తిరుగుతుండు. గ్రామాలు తిరిగే కొండ విశ్వేశ్వరరెడ్డికి చెప్పిన నేను, ప్రతి గ్రామం ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీలు ఉన్నాయి. అప్పుడు తెలుస్తుంది రంజిత్ రెడ్డి ఎక్కువ తిరిగిండా, విశ్వేశ్వరరెడ్డి ఎక్కువ తిరిగిండా. బద్దకస్తుడు ఎందుకంటున్నంటే ఇక్కడికి వస్తాడు పోతాడు, 10 మందిని కలవాలి. మీ బాధలేంది, విద్యాపరంగా వైద్యపరంగా సంక్షేమ పరంగా అడగాలనా వద్దా? వచ్చుడు పోవుడు కాదు, ప్రజల మధ్యలో ప్రజా సేవ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన నాయకులు 5 ఏళ్లకు సరిస్తే ఇది కరెక్టా? అబద్ధాల కోర ఎందుకంటున్నంటే ఎప్పుడు ఆరోపణలు చేస్తాడు. ఎన్నిసార్లు నిలదీస్తున్నా, ఈ గడ్డ మీదకి వస్తావా, ఆ గడ్డ మీదకి వస్తావా, ఇంకెక్కడ చివరొస్తాకు వస్తావా చెప్పు, నేను వస్తా. ఒక్క ఆరోపణ తీసుకురా అంటున్నా, ఒక ఆరోపణకు రుజువు తెమ్మంటున్నా, చేస్తలేడు. ఇది అన్న ఆయనకు నాకు డిఫరెన్స్. నేను మీ అందరిని ఒకటే కోరుకుంటున్నా, గత 5 సంవత్సరాలు నేను మీ అందరి మధ్యలో ఉన్నా. మీకు నేను ఎప్పుడు ప్రతి ఒక్కసారి నా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించినా, ఎంత చాతనైతే అంత సహాయం చేసిన. ఆయనే అపాయింట్మెంట్ అడిగి రమ్మంటాడు. అపాయింట్మెంట్ అడిగినందుకు దండాలు పెట్టాడు. మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం మిమ్మల్ని, ఇప్పుడు మీ అపాయింట్మెంట్ మేము అడుగుతున్నాం. రండి, ఎలక్షన్లు ఉన్నాయి, మా మాటలు వినండి, మమ్మల్ని దీవించండి అని. గెలవగానే అడ్రస్ లేకుండా పోయి ఢిల్లీలో కూర్చుంటాడంట, మళ్ళా టైంకి వస్తా అంటుండు. ఇదేం పద్ధతి అని అడుగుతున్నా. మోడీ పేరు చెప్పుకుంటే ఓట్లు పడతాయి అని అనుకుంటున్నా అక్కడ. కానీ 5 ఏళ్ళు మనం ఏం చేస్తున్నాం? మన కష్టం, మన ప్రజల మధ్యలో ఉండడం, ప్రజా సేవ చేయడం, అది కొలమానం కావాలని చెప్తూ రాబోయే ఎలక్షన్లో మే 13న ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఆదరించండి, కాంగ్రెస్ పార్టీని దీవించండి. మొన్న రేవంత్ అన్నను గెలిపించిండ్రు, ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే అన్నకంత బలం పెరుగుతుంది. మనకు రావాల్సిన నిధులు తెప్పిస్తాడు, మనకు ఇంప్లిమెంట్ చేయాల్సిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ. గౌరవ